ఒకప్పుడు లక్ష్మి లోకల్ పిల్ల చాలా యాక్టివ్గా, ఇది లక్ష్మి అని కూడా గుర్తుపట్టలేకపోయినట్టు మీ ఫేస్ అయిపోయింది. దాంట్లో పెట్టేవాడికి ఇలా వాసిపోయి ఐ సినిమాలు ఎలా ఉంటుంది అలా వాసిపోయి నా స్కిన్ నేనే తాకలేకపోతున్నా లేని మనుషుల్లో. అది ఇంకా నాకు మా బాబుని పట్టుకుని నాన్నేమో ఇలా తాగుతాడు, ఎవరు లేరు, నువ్వు ఇలా అయిపోతే నువ్వు ఎలా మమ్మీ మా కోసమేను. మరి ఇదే లక్ష్మి లోకల్ పిల్ల ఈవెంట్స్ మీదకి వెళ్ళి బొడ్డు చూపించుకుంటే ఎందుకు డాన్స్ చేస్తారు? పిల్లలు ఎదిగి అలా ఒక సైతికి వచ్చేదాకా తర్వాత ఉన్నా పోయినా ఏం కాదు. ఎందుకంటే ఏంటి మీ బ్యాచ్ అంతా ఏంటి రచ్చ అంతా? ఇన్స్టాగ్రామ్ లో కొంచెం కొట్టుకుంటారు, కొంచెం తిట్టుకుంటారు, ఏంటి జనాలు పిచ్చోలు చేయడం? జనాలు పిచ్చోడం కాదు. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు లక్ష్మి లోకల్ పిల్ల, ఈ ఐడి చాలా మంది తెలుసు. అయితే రీసెంట్గా తిను బాగా ఒక అనారోగ్య పరిస్థితికి గురైందని, అలాగే తన ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి, ఒక ప్రోడక్ట్ వాడడం వల్ల తన ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి తనైతే ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఏంటో అసలు ఏం జరిగిందో, ఏం వాడడం వల్ల అయిందో తన మాట్లాడి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? పర్లేదండి, వీళ్ళందరి మాలనే కొంచెం. ఒకప్పుడు లక్ష్మి లోకల్ పిల్ల చాలా యాక్టివ్గా, ఎక్కడ ఏమైనా జరిగినా ఆడవాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్లో గట్టిగా వాయిస్ రేస్ చేసి ఆటో విషయంలో కానీ ఆటోలో మాట్లాడేదానివి. ఆల్ ఆఫ్ సడన్ ఒక యాదగిరిగుట్టలో కూడా నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా గుర్తుపట్టారు, లక్ష్మీరెడ్డి మీరు ఆటోల గురించి యాదగిరిగుట్టలో ఫైట్ చేసినందుకు ఇప్పుడు మేము ఆటోలు పైకి వెళ్తున్నాయి, అంతకుముందు పైకి వెళ్ళలేదండి, థ్యాంక్స్ అని చెప్పారు వాళ్ళు. రైట్, ఇంత మంచి అంత బాగా జరిగిన లక్ష్మీ లోకల్ పిల్లకి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అసలు? ఇన్స్టాలో ఒక 26, 27 ఆ డేట్స్లో మీ ఇన్స్టా ఐడి నుంచి మీ ఫేస్ మొత్తం డ్యామేజ్, అసలు ఇది లక్ష్మి అని కూడా గుర్తుపట్టలేకపోయినట్టు మీ ఫేస్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే 70 ఏళ్ళ ముసలమ్మ ఉంటుంది చూసారా, అట్లా అయిపోయి ఫేస్ మొత్తం హై సినిమా టైప్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏం జరిగింది మొదటి నుంచి? ఎప్పుడు ఆ క్రీమ్ వాడావు, ఏ క్రీమ్ వాడావు, ఎలా జరిగింది? నేను ముందు రోజు సత్యాన్న ఫోన్ చేసి, సత్యాన్న ఇలాగ జనసేన పెక్సీ కావాలి, నేను కాశీకి వెళ్తున్నా అని చెప్పిన. సరే అన్న ఏమన్నాడో, సరే నేను పెక్సీ చేసి పంపిస్తే ఇంటికి వచ్చేసింది పెక్సీ. వచ్చాక నేను ఏం చేసా, కాశీ వెళ్ళడానికి జనసేన నుంచి మొక్కున్నాను నేను. ఎప్పుడు ఇది? పండగ ముందు, అంటే అక్కడ కుంభవేళకి వెళ్ళి అక్కడ కాశీకి వెళ్ళి జనసేన అది ఫ్లెక్సీ పట్టుకుని మా కాళ్ళ మీద వెళ్దాం, మా పెద్ద బామ్మ తీసుకుని అన్నీ ఓకే చేసుకున్నా. నాదేంటంటే ఒక 20 రోజుల ముందు మేకప్ వేసుకున్నా. మరి మేకప్ ద్వారా ఏమైందో నాకు ఏమైందో తెలియదు. ఇప్పుడు మనకు మన మెడికల్ షాప్కి వెళ్తే ఇప్పుడు గాయానికి ఏదైనా మందు ఇస్తారు కదా, అలాగే అనుకుని అడిగితే ఈ క్రీమ్ పేరు ఏదో, నాకు క్రీమ్ పేరు కూడా రాలేదు, చదువుకోలేదు ఈ క్రీమ్, స్కిన్ షైన్ క్రీమ్. ఈ క్రీము ఇచ్చారు. ఇచ్చాక నేను అన్నం తినేసా, దోమలు కూడా ఉంటాయి మా ఇంట్లో, పడుకున్నా దోమతెరలోనే. పడుకుంటే దురదొస్తుంది అంటే దురదొస్తుంది మామూలు ఏమని చెప్పి మళ్ళీ పెట్టేసిన. అది చూడండి ఎంత అయిపోయింది, ఒకసారికి అంత అయిపోయింది అది. అవును, పెట్టేసేటప్పటికి అసలు ఇది నువ్వు ఎందుకు వాడు అంటే నీకు ముందు ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ అయ్యి దీని మీద పెట్టుకున్నావా, లేదంటే డైరెక్ట్ గా కొనుక్కున్నావా? అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది క్రీమ్ నీకు? నేను డైరెక్ట్గా నా పెద్ద కొడుకు నేను వెళ్ళి ఇట్లా ఇక్కడ పొక్కుల కింద ఉంది, గాయాలు తరిగేటట్టుగా, అచ్చా నాకు ఆల్రెడీ పింపుల్ వచ్చింది, నాకు ఇది తగ్గేటట్టు క్రీమ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఈ క్రీమ్ ఇచ్చారు. మెడికల్ షాప్ చిన్న షాప్ లో ఒక 22 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి. కానీ ఏదన్నా అంటే మళ్ళీ అబ్బాయి ఫీచర్ కూడా పోతుంది కేసులు అవి ఇవ్వంటే, ఎందుకంటే నేను రిషిడ్ లేకుండా వెళ్తాను, తప్పు నాది. రెండో అబ్బాయి ఇవ్వడం కూడా నా తప్పే, కానీ అట్లా అని చెప్పి వేరే వాళ్ళు బలి ఇవ్వద్దు అనేసి నేను ఆలోచించి నేను అబ్బాయిని అయితే ఇప్పుడు వచ్చి ఏమనలేదు. తర్వాత ఒక వీడియో తీసి అబ్బాయితో పెట్టేసి, ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకెవరికి ఇవ్వకూడదు. సరే, ఈ క్రీమ్ గురించి చెప్పండి. ఈ క్రీమ్ పెట్టుకున్నాక ముందు కొంచెం దురదగా అనిపించినా అలాగే ఉంటుందిలేమో అని చెప్పి మామూలు మనం పేర్లెవరి ఎట్లా పెడతామో దీన్ని కూడా రెండోసారి మళ్ళీ ఇట్లా పెట్టి మొత్తం క్లీన్ అవుద్దని చెప్పి పెట్టేసిన. ఏదైనా మోటివ్ ఉంటే పోతే మొత్తం అని పెట్టుకున్నా కొంచెం ఎప్పుడు దాకా దురద వస్తుంది, తర్వాత మంట. ఇంక నేను ఎలా అంటే నేను ఎప్పుడు ఇలాగ ఉద్దేశం అన్నమాట, తట్టుకోలేక ఇంక ఇలాగని గోర్లు ఇచ్చుకుని నేను ఏడుస్తుంటే పెద్ద కొడుకు దావతల నుంచి బయటకు వచ్చి ఇక్కడ పడిపోయి దొల్లి తలుపు ఇలా కట్టుకుని ఈ క్రీమ్కి ఇలా పెట్టుకున్నందుకు హెయిర్ కూడా ఊడిపోయింది. అది అమ్మ బాబు, హెయిర్ కూడా ఊడిపోయింది మొత్తం, హెయిర్ కూడా ఊడిపోయింది మొత్తం ఇలాంటిలోకి హెయిర్ మొత్తం. ఇంకా మా బాబు ఏం చేశాడంటే, వేణీళ్ళు ఉంటాయి కదండి, వేణిట్లో చిన్న ఇది ఆవిరి లాగుతాం కదా ట్యాబ్లెట్, విటమిన్ ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ ఇంకా ఉప్పు ఇంకా అదంటారు ఆరదిస్తారు కదా ముద్దత్తి కొప్పారం, ఇవన్నీ వేసేసి ఆ బాబు తీసుకొస్తే నేను ఇది కూడా తట్టుకోలేకపోతున్నాను, నేను దొల్లి ఏడుస్తుంటే ఇంకేం చేయాలి తెలియక బాత్రూంలోకి వెళ్ళి
వేడి నీళ్ళు బకెట్ సన్నీళ్ళు బకెట్ ఉంటుంది కదా, అప్పుడు చలికాలం బాగా పండగలో దాంట్లో పెట్టేసిన. దాంట్లో పెట్టేవాడికి ఇలా వాసిపోయి ఐ సినిమాలు ఎలా ఉంటుంది అలా వాసిపోయి నా స్కిన్ నేను తాకలేకపోతున్నా, నాకు అది తెలియట్లే. సో లేని మనుషుల్లో అది ఇంకా నాకు మా బాబుని పట్టుకుని నాకు అయిపోయింది అన్నాను, ఇంకా బతకను, పేస్కి అయిందంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా చెప్పలేకపోతున్నా. 5 రకాల నొప్పి అంటారు చూసారా, నొప్పి, వేడి, మంట, అగ్గిపోగ మొత్తం. అది పెట్టుకున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కే, 10 నిమిషాలు అంతే. ఓకే, మొత్తం ఎలా అయిపోయిందంటే ఇంక నాకు తల కొట్టుకుని ఏడుపు, ఇలా గీరేసుకుంటాను అనేసి ఇట్లా అంటే మా పిల్లలు ఇద్దరు సైలెంట్ వేసుకుని, మమ్మీ నా కోట్ ఉంటుంది కదా అది కోట్, ఆ కోట్ చేతికిచ్చి మమ్మీ ఇలా పట్టుకో, నీకేం కాదు, నేను ఉన్నా మమ్మీ, ఏం కాదు మమ్మీ, ఏడకు మమ్మీ, మేము చూసుకుంటాం మమ్మీ, నీకు ఏమైపోయినా పర్లేదు నేను చూసుకుంటాం మమ్మీ, నువ్వు ఏడకు మమ్మీ, నువ్వు ఏదన్నా నువ్వు ఇలా అయిపోతే, నువ్వు లేకపోతే మేము అనాథలు అయిపోతావు, నాకు నాన్నమ్మ తాత ఎవరో చూడరు, అమ్మ కూడా ఎవరు ఎవ్వరు లేరు, నువ్వు లేకపోతే నాన్నేమో ఇలా తాగుమవుతాడు, ఎవరు లేరు, నువ్వు ఇలా అయిపోతే నువ్వు ఎలా మమ్మీ, మా కోసమే నువ్వు కొంచెం కరెక్ట్గా ఉండి కొంచెం ఓర్చుకో మమ్మీ, ఓర్చుకో, కట్టేసుకుని ఇద్దరు ఏడుపు. ఆ టైం ఒకటి చెప్పిన నేను, కానీ ఏదన్నా అయితే ఒకవేళ చనిపోయిన ఏమైనా జరిగినా నా కొడుకులు తీసుకెళ్ళి హాస్టల్కి వెళ్ళిపోండి, మీరు ఏదో అనాథ హాస్టల్కి వెళ్ళిపోండి. మన సోషల్ మీడియా చాలామంది ఉన్నారు, ఒక వీడియో పోస్ట్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి ఏ హాస్టల్లో చేరుతారు. కానీ అత్త వాళ్ళ ఇంటికి కానీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ డాడీ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళకండి. మీ డాడీ మిమ్మల్ని చిన్నప్పుడే అమ్ముకుంటా ట్రై చేశాడు, రేపు పొద్దున్న ఎవరెవరు మీ అవయవాలు కూడా అమ్మేస్తాడు వాడు, వెళ్ళొద్దు. మీరు మన సోషల్ మీడియా ఫ్రెండ్స్తో మీరు ఎక్కడికైనా వెళ్ళండి చెప్పించి ముందే చెప్పేసిన, ఇంకా నా పని అయిపోయింది, నేను బతకను అనుకున్నా. ఎందుకంటే యాసిడ్ పోతే ఎంత పెయిన్ ఉంటుందో, ఒక ఆడపిల్ల అత్యాచారం చేసి అది ఘోరంగా చంపుతారు కదా, ఎంత నరకం ఉంటుందో ఆ నరకం అనిపించిన నేను. అయితే నీకు పండగ ముందుకి ఇలా జరిగింది, ఇది ఎన్ని రోజులు నీకు రికవర్ అవ్వడానికి టైం పట్టింది? ఇప్పుడు దాకా నేను ఇంకా రికవర్ అవ్వలేదు. ఇప్పుడు కొంచెం అయింది కదా, కొంచెం రికవర్ అవ్వలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళావా నువ్వు? వెళ్తున్నా, 2 రోజుల కింద వెళ్ళి లైవ్ పెట్టిన, అక్కడ ఇన్స్టాగ్రామ్ లైవ్ చూడొచ్చు మీరు. సుబ్బయ్య గారు డాక్టర్ అని 70 సంవత్సరాలు, ఎంత బాగా చూసారంటే ఆయన నిజంగా చేతి నమస్కారం పెట్టాలి. ఆయన చూసాడు, మొత్తం తగ్గింది. కానీ లోపల ఇంకా పెయిన్ ఉంది. ఇప్పటికీ కూడా నీకు ఏమైనా వస్తున్నాయి ఆ లక్షణాలు, అంటే లైక్ మంట పుట్టడం కానీ దురద పుట్టడం అవుతుందా? ఇటు సైడ్ ఇంకా ఇక్కడ మండుతుంది, ఇంకా ఎండలోకి ఎక్కువ వెళ్తాకలేదు. అందుకని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా పొద్దున్నే అడిగినా నేను, అందుకే చాలా ఇంకా ఉంది. కానీ ఇంకా ఎండలోకి వెళ్ళకూడదు, కొద్దిగా రెస్ట్ ఉండాలి నాకు. అయితే ఇప్పుడు ఇందాక అన్నావు కదా మీ హస్బెండ్ మీ పిల్లలకి చిన్నప్పుడే అమ్ముకుందామని, ఏం జరిగింది అసలు? మీ హస్బెండ్ ఎప్పుడు కూడా నీ సోషల్ మీడియాలో చూపించలేదు కూడా, ఎందుకని? అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీ విడిపోయి? 9 years అయిపోయింది. నా దగ్గర ఆయన ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ ఏది లేదు, అసలు ఏమీ లేవు. ఎందుకని విడిపోయారు, ఏమైంది? అంటే ఆయన ఫుల్ తాగుమోతు, నా డబ్బులు బంగారం అన్ని పాడు చేసినా నేను ఊరుకున్నా. ఎంత చేసినా కన్నబిడ్డల జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు, అవసరం అడ్డంగా నరికేస్తుంది పిల్లల జోలికి వస్తే. నేను ఒకటన్నా, నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకోను. నా చిన్న కొడుకు చూసే ఉంటారు వీడియోలో, ఆ బాబు చిన్నప్పుడు 2 ఏళ్ళు పిల్లపడప్పుడు ఎవరికో వెళ్ళి అలవాటు చేస్తాడు అనమాట. అంటే వాళ్ళకి బిల్డింగ్లు ఫ్లాట్ ఇస్తారంట, ఫ్లాట్ ఇస్తే ముందు నాకు అలవాటు చేస్తాను, సాయంత్రం ఇంట్లోకి నాకు అమ్మ కావాలని వాడాడు. ఇప్పుడు కూడా నేను అమ్మ కావాలని అంటాడు, అమ్మ కావాలంట్లోకి ఇంటికి తీసుకొస్తాను. ఇంకెలా కుదరదు, వీడు ఎలాగ ఉండట్లేదని చెప్పి. అంటే నాకు తెలియకుండా కిడ్నాప్ అయిపోవడం ఏదో చేసి కవర్ చేద్దాం అనుకున్నాడు. ఈ పిల్లోడు ఇంకెలాగ అవ్వట్లేదని చెప్పి నాకు చెప్పి ఇలా ఇచ్చి దుబాయ్లో ఉంటాడు, మంచిగా ఉంటాడు, మనకు ఫ్లాట్ వస్తుంది అంటే. నేను ఒకటే అన్నా, ఉంటే నాతో ఉండండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి, నా పిల్లల్ని అడుక్కునో పుడుకుని ఏదో చేసుకుని పెంచుకుంటా, వెళ్ళిపోమని చెప్పిన. అలాగని చెప్పప్పుడు కూడా ఆయన ఏం చేస్తారు, కైన్ ఆఫ్ లెటర్ 24 గంటల డ్యూటీ, 24 ఇంట్లో ఉంటాడు. 24 గంటల డ్యూటీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని డ్యూటీకి వెళ్ళేవాడు కాదు. ఓకే, వాళ్ళు వచ్చి నన్ను తిట్టేవారు, నేను ఏం చేయనని చెప్పి. సో అందుకని మీ ఆయన బాగా తాగేవాడని వదిలేయడం జరిగింది. తాగేసేసి ఏం చేసేవాడు, ఇంట్లో మన దుప్పట్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళి దాక్కుని లేదని చెప్పించేవాడు. సో రైట్. అయితే మీకు డైవర్స్ అయినాయా లీగల్గా? లేవు, అవ్వలేదు. నేను ఎందుకు డైవర్స్ ఇవ్వాలంటే, నేను డైవర్స్ ఇస్తే ఆడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో పిల్ల జీవితం ఆగమైపోద్ది. నువ్వు ఇంత మంచిగా ఆడపిల్ల కోసం ఆలోచిస్తున్నావు కదా, ఆడపిల్ల కోసం నువ్వు మాట్లాడతావు, మరి ఇదే లక్ష్మి లోకల్ పిల్ల ఈవెంట్స్ మీదకి వెళ్ళి బొడ్డు చూపించుకుంటే ఎందుకు డ్యాన్స్ చేస్తుంది, నడుము కనిపించే ఎందుకు డ్యాన్స్ చేస్తుంది? అప్పుడు తప్పక అంతే. అంత నువ్వు అంటే తప్పక అన్నప్పుడు నువ్వు ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడకూడదు కదా ముందు. మరి ఇప్పుడు ఆ వీడియోస్ అంతా స్టాప్ చేసి నువ్వు అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను ఇంకా ఫ్యూచర్కి అయితే ఏదో చూసుకుని మా పిల్లల్ని పెంచుకుందాం అనుకుంటున్నా. అయితే నీకు బడా బాస్లో కూడా నీకు ఛాన్స్ వచ్చింది, మరి అందుకని అక్కడ వల్గరిటీ ఉంటుందని నువ్వు అది నో చెప్పావు, ఎంతో డబ్బులు వస్తాయి కూడా. మరి ఇంత స్ట్రిక్ట్గా ఉన్న లక్ష్మి ఎక్కడో ఎందుకు అలా జారుతుంది, ఎందుకని చెప్పొచ్చు? డబ్బులు ఎక్కువ ఇస్తా ఉన్నారనా? డబ్బులు వస్తే ఇంకోటి ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అంతే.
ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఇవి రెంట్లో అని ఎన్ని ఉంటాయి, వాళ్ళకి పెట్టాలంటే కొంచెం సిచ్యువేషన్ బట్టి మారవలసి వస్తుంది. అవన్నీ నాకు కూడా ఇష్టం లేదు. నాకు ఇష్టమైంది ఏంటంటే ఒంటి నిండా పట్టుకుని బొట్టు సేర్ కట్టుకుని మంచిగా పద్ధతిగా ఉన్న. నీ ప్రతి చేసే ఈవెంట్స్ చూస్తుంటాను, ప్రతి దగ్గర శారీ కడతావు కానీ కనిపిస్తాయి ఎక్కడో అక్కడ. కానీ ఏంటంటే సేర్లు అంటే నాకు ఇష్టం, అన్ని ఇష్టమే, కానీ ఏంటంటే కనిపించాలి, తప్పట్లేదు. అలా కనిపిస్తే డబ్బులు ఇస్తా అన్నారు. నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసిన, దాంట్లో వేరే క్యారెక్టర్, నేను ఇట్లా పెడుతున్నా వాళ్ళు ఇలాగే పెడతారు, ఇట్లా పెట్టిన ఇట్లా పెడతారు, మళ్ళీ షూటింగ్ అయిపోయి మళ్ళీ తీసుకుంటా, కానీ తప్పదు. అది చేసినప్పుడు కూడా చాలాసార్లు నాకు నేనే కోల్పోయినట్టు కూడా అనిపిస్తుంది. తప్పదు. కమిట్మెంట్స్ అడిగారు నేను అడిగేవారు, నేను అలా ఒప్పుకోకే ఆడిషన్ అవుతుంది, ఎంత అవుతుంది, తర్వాత కమిట్మెంట్ అయిపోతే ఎలాగమ్మా, ఎంతమంది ఇవ్వట్లే, పెద్ద పెద్ద యాక్టర్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఏమో కానీ కింద వల్ల అడుగుతున్నారు. అందుకని నేను ఇప్పుడు మీ బ్యాచ్ ఉంది కదా, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, వీళ్ళంతా కూడా ఏంటి మీ బ్యాచ్ అంతా ఏంటి రచ్చ అంతా? ఇన్స్టాగ్రామ్లో కొంచెంసేపు కొట్టుకుంటారు, కొంచెంసేపు తిట్టుకుంటారు, ఏంటి ఇదంతా? అవన్నీ వీడియోస్ డబ్బులకేనా? వీడియోస్ అండి అన్ని. జనాలు పిచ్చోళ్ళు చేయడం డబ్బుల కోసమే. ఎందుకంటే జనాలు పిచ్చోవడం కాదు, వాళ్ళ పట్ట కోసం వాళ్ళు అంతే. ఎప్పుడైనా వెళ్తావా వాళ్ళ మధ్యలోకి, ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం? అర్థం ఎప్పుడైనా వాళ్ళ గొడవల్లో కానీ వాళ్ళ అన్యాయం అనిపిస్తే వెళ్తా, అది అన్యాయం అనిపిస్తుంది అనుకో నేను వెళ్ళను. అది ఇప్పుడు సత్య అన్న ఉన్నాడు అనుకోండి, నిజంగా చాలా విషయాలు హెల్ప్ అవుతాడు, ఇంటర్వ్యూలు అని, షూటింగ్స్ అని, చాలా మందికి ఆఫర్స్ ఇస్తాం, కానీ ఆయన ఆఫర్స్ తీసుకుని ఆయన్నే మాట్లాడతారు చాలామంది. నేను చాలా బాధపడతా. ఒకసారి నేను డైరెక్టర్ మాట్లాడతా, ఏమా నువ్వు ఆయన వల్ల ఇలా ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనల్కి చెయ్యేసి పైకి నిలబెట్టిన వాళ్ళు ఏ రోజు మర్చిపోకూడదు, కన్న తల్లి ఇచ్చేసినట్టు అవుతుంది అని చెప్తా. కానీ వైజాగ్ సచ్ ఏంటి, బసిరన్న చెల్లి నువ్వు ఇలా ఉండాలిరా, జాగ్రత్తరా, పిల్లలు ఉన్నారు నీకు, నువ్వు ఇలా చేసుకో అంటే మరీ ఇదిగా చేయకు, ఎట్లా ఉండాలి అట్లా ఉండు. ఏ రోజు కూడా బసిరన్న ఓపెన్ చేయి, అది చేయి ఏ రోజు అలా ఒక చెల్లిలా, ఒక మన కొలీగ్. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు కూడా మా అన్నదమ్ములు కూడా ఎవరో నాకు రెస్పాండ్ అవ్వలే, బంధువులు అవ్వలే, ఎవరు అవ్వలే, కానీ బసీరన్న. మీ ఫ్యామిలీ నీకు నుంచి దూరం అవ్వడానికి నీ నోటు దూలే కదా? కాదు, రెండు ఉన్నాయి. ఏంటంటే ఒకటి నాకు కొంచెం కోపం ఎక్కువ, మా ఆయన, అదే నేను చెప్పింది, మా ఆయన్ని నేను వెనకేసుకొచ్చేదాన్ని, ఎందుకంటే అది వద్దు ఇది వద్దంటే నేను అనేదాన్ని. లేదంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మొన్న ఏదైతే లక్ష్మి ఫేస్ చేసిందో, ఇలా ముఖం అంతా లేదు, ఇదే లక్ష్మి బాగుండుంటే అంతా నీ దగ్గర ఉండి నేను మనీ ఉంటే వచ్చేస్తారు. మా రెడ్డిస్లో ఏంటంటే చెప్తున్నా, రెడ్డిస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒక అతను ఫోన్ చేసి నువ్వు రెడ్డిస్ అమ్మాయివా మామూలు ఈ అమ్మాయి అని అడిగారు, వేరే క్యాస్ట్ అని అడిగారు. రెడ్డిస్ అన్న, నువ్వు రెడ్డిస్ అమ్మాయి కాదు, రెడ్డిస్ అమ్మాయిలు ఎలా ఉండరు, రెడ్డిస్ అమ్మాయిలకి అయితే నీ డబ్బులు ఇద్దాం అనుకున్నా, నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా క్యాస్ట్ల గురించి మాట్లాడద్దు అన్న. ఇప్పుడు ఎందుకు మాట్లాడదంటే సమయం వచ్చింది కాబట్టి. ఇప్పుడు నాకు ఏ క్యాస్ట్ ఉందని చెప్పి నా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా, నా పిల్లలప్పుడు నా డెలివరీ కాడి నుంచి ఎవరికి మొత్తం బయట వాళ్ళు ఎక్కువ చూసుకున్నాను నేను ఇంట్లో వాళ్ళకన్నా, ఎందుకంటే ఎక్కువ మా ఆయన వెనకేసుకొచ్చేదాన్ని నేను. ఇప్పుడు మరి ఫ్యూచర్లో ఏంటి నీ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఎప్పుడు నువ్వు రికవర్ అయ్యి మళ్ళీ నువ్వు ఎప్పుడు మళ్ళీ నీ లైఫ్ని స్టార్ట్ చేస్తావు? చూస్తానండి, ఏదో చెయ్యాలి. ఇప్పుడు ఏ పని అయినా సరే చేసుకోవాలి, చేసుకుంటేనే షూట్లు చేసుకుంటా, రెండూ చేసుకుంటాను నేను. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నీ లైఫ్ని మళ్ళీ? ఇప్పుడు ఇంకెన్ని డేస్ పడుతుంది రికవర్ అవ్వడానికి? ఒక 20 రోజులు ఉండి ఏదో చూసుకుంటాను నేను. ఇప్పటి వరకు బాగానే గడుస్తుంది, బాగానే ఏదో అడపదడపగా షూటింగ్స్ వస్తున్నాయి, చేస్తున్నావు. ఫ్యూచర్లో మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? నేనే చూసుకుంటాను ఇంకా వాళ్ళు కూడా. ఎంతకాలం ఇలాగా 1000కి 2000కి షూటింగ్కి వెళ్ళి చేయడం? మరి ఇంకెలా అండి, అట్లాగే కదా. ఇంక పిల్లలు ఎదిగి అలా ఒక స్థితికి వచ్చేదాకా కష్టపడతా, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద బతికేదాకా నేను తర్వాత ఉన్నా పోయినా ఏం కాదు, ఎందుకంటే బతికేది వాళ్ళ కోసం. బసీర్ అన్న అయితే షూట్లకి వెళ్ళినా ఇస్తాడు, సచ్చన్న అన్న కొంచెం హెల్ప్ అవుతారు వాళ్ళు. ఒక్కొక్కసారి బియ్యం లేకపోయినా వాళ్ళని కూడా. రైట్. లాస్ట్, నువ్వు ఏదైతే ఈ క్రీమ్తో సఫర్ అయ్యావో, ఈ క్రీమ్ గురించి జనాలకి ఏం చెప్తావో చెప్పు. అంటే ఈ క్రీమ్ నువ్వు వాడడం వల్ల నువ్వు ఎంత సఫర్ అయ్యావో, అది నువ్వు ఎంత పెయిన్ ఫేస్ చేసావో ఒకసారి వ్యూవర్స్కి చెప్పు. ఫ్రెండ్స్, మీరే నేను, నేనే మీరు. మీరు బాగుంటేనే నేను బాగుంటా. ప్లీజ్ ఈ క్రీమ్ పేరు ఏంటిది? స్కిన్ షైన్ క్రీమ్ అంటది. ఈ క్రీమ్ అస్సలు యూజ్ చేయకండి. ఒకటి మీకు ఏమొచ్చినా డాక్టర్ సొల్యూషన్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోండి, ఎందుకంటే నాకులా పిచ్చి పిచ్చి వేసుకుని మీరు చేసుకోకండి. ఇంకా నాకు దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను మీ ముందు ఎలా కనపడుతున్నా. దీని మూలనే సర్జరీలు కూడా అయినాయి అంట, నాకు కాల్ చేసి చెప్పారు. కొంతమంది సర్జరీలు అయినా పేస్ కూడా రాలేదు, ఎందుకంటే ఆ పెయిన్ అనేది నేను మాటల్లో అయితే చెప్పలేను, మీరే అర్థం చేసుకోండి. చాలామంది నాకు తమిళనాడు నుంచి, ఇంకా మలేషియా అటు నుంచి కూడా కాల్ చేస్తున్నారు, ఎలా ఉంది నిజమేనా కాదా అని అడుగుతున్నారు. మీరు కూడా చూసుకోండి, ఎందుకంటే నేను చదువుకోలేదు, మీరు చదువుకున్న వాళ్ళే, ఎందుకంటే ఈ రోజుల్లో చదువులేని వాళ్ళు ఎవరు లేరు.
కొంచెం అర్థం చేసుకుని నాకు కాల్స్ ఎక్కువ చేయకుండా కొంచెం దీని గురించి అవగాహన తెచ్చుకోండి. నేనైతే చదువులేని మూర్ఖురాలని, మీరు చదువు ఉన్న వాళ్ళే కాబట్టి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా నాకు కాల్స్ అడుగుతున్నారు ఇలా ఎందుకయిందని. కొంతమంది ఏమో నేను డాక్టర్ చదివినా మా ఫ్రెండ్ కూడా ఇలాగయింది, ఆ వాయిస్ కూడా మీకు వినిపించమంటే వినిపిస్తాను నేను. ఇట్లా ప్లీజ్ దయచేసి డాక్టర్ తీసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు ఆలోచించానంటే నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలా ఫీజు కట్టవలసి వస్తుంది. ఇవన్నీ కట్టి నాకు స్తోమత లేక, ఇంకోటి 2 విషయం చదువుకోలేక. రైట్. ఇప్పుడు ఇలా జరిగింది కదా, నేను ఇందాకే అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మీ బ్యాచ్ ఏదైతే ఉందో, మీ ఫ్యామిలీ ఏదైతే యూట్యూబ్ ఇన్స్టా అంతా కూడా ఎవరైనా హెల్ప్ చేశారా నీకు? చేశారు. బయట నుంచి రావడం కానీ ఎవరెవరు చేశారు నీకు? నాకు విజయ్ గుజరాత్ అన్న వేణు అన్న తీసుకొచ్చి 7,000. ఒక ఆమె నా ముఖం తెలీదు ఆమెకి, ఆమె అది అమ్మవారు వేస్తుంది కదా, గట్టం వేస్తుంది, ఆమె ఏదో అంటారంట, ఏదో కులం అంటారంట, అది ఆమె 5,000. ఒకటే అంది, నెలకి నీకు 3,000 వస్తాయి తల్లి, మా దగ్గర నుంచి నీకు అమ్మ నాన్న లేరని ఫీల్ కాకు అనేసి ఆమె. వైసీపీ నుండి అను అనేసి ఒక కొంతమంది అయితే నీకు సాయం చేశారు. ఆమె అంటే ఎక్కువ మనీ ఇచ్చింది చెప్తున్నా. అందరూ నా ఇన్స్టాగ్రామ్ నా దాంట్లో చూస్తే రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు కూడా వేసిన ఉన్నాయి. ఎందుకంటే అవి కూడా నాకు మనీనే. ఏమైనా హెల్ప్ చేయని చెప్పి పెట్టాడు. బసీరన్న పెట్టాడు. అంటే బసీరన్న కొంతవరకు చేశాడు. ఆయన కూడా ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు కదా, తర్వాత నీకు బయట నుంచి తీసుకోరా అనేసి పెట్టాడు అన్న. దగ్గరికి ఒక 40,000 దాకా వచ్చినాయి. సో ఇప్పుడు నువ్వంతా బాగా ట్రీట్మెంట్ చేయించుకున్నా, రెంట్ కట్టినా, చూపించుకున్నా, ఇంకా ఇంతవరకు అయితే బాగుంది అంతా వీళ్ళ మూలనే. రైట్. ఇన్ ఫ్యూచర్లో కూడా నువ్వు ఇలాంటి ప్రోడక్ట్స్ ఏది దానికి గురవ్వకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.